కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈ వారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ప్రవర్తన వల్ల అంటే స్వయంకృత అపరాధాలే ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సరే వారి యొక్క ఆసక్తులు, అభిరుచులు లేదా ఇతర వ్యసనాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవటం, లేదా ఒక్కోసారి పరువు పోయేలాగా ప్రవర్తించటం. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా వీరు స్వయంగా వీరి యొక్క మానసిక అస్థిరత్వం వల్లే కొంత ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీవిత బీమా రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి వ్యాపార లావాదేవీలు ఏదైతే నిర్వహించే బ్యాంకులు ఇలాంటివి ఫైనాన్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నవారికి మరింత మంచి పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా ఏదైతే టీనేజ్ పిల్లలు ఉంటారో యుక్త వయసుకు వచ్చిన యువతీ యువకులు ఎవరైనప్పటికీ కూడా మరి వారాంతంలో జరిగే ఏవైనా సరే వివిధ పార్టీలు కానీ ఇతరత్ర మనం పాలు పంచుకునే వేడుకల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరుల వల్ల ఏదైనా సరే భంగపాటు కానీ మరి ఏదైనా సరే అవమానాలు కానీ ఎదురయ్యే పరిస్థితి కూడా లేకపోలేదు. కనుక ఇలాంటి విషయాల్లో కన్యా రాశి వారు ఈ వారం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక మిగతా విషయాల్లో మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా ఈ వారం మరింత యోగ్యదాయకంగా కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల స్థానంలో కూడా ప్రస్తుతం గురుడి యొక్క సంచారం వల్ల వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కృతం అవటం అనేది కూడా ఎక్కువగా ఆశించిన మంచిగానే కనిపిస్తుంది. ఇక కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ముందుకు సాగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈ వారం పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సంబంధాలు వస్తున్నట్టే వచ్చి ఏదో రకంగా ఆగే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. ఇక ఇతరత్ర ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మనం మొదట చెప్పినట్టుగా మానసిక ప్రవర్తన విషయంలోనే ఎంతో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ వారమంతా కూడా అవకాశం ఉన్నవాళ్ళు పక్షులకి ఏదైనా మేత వేయటం వల్ల కూడా వారి గోచారంలో ఉండే ఏదైనా సరే వ్యతిరేక పరిస్థితులు ఉంటే వాటి నుంచి మనకి ఎంతో కొంత ఉపశమనం లభించడానికి కూడా ఉంటుంది. ఇది ఈ వారం కన్యా రాశి ఫలితాలు.